దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఎంతో కాలం బతకాలని ఆశపడతాం. కొంతమంది అయితే మంచి ఆహారాన్ని తీసుకుంటూ వ్యాయామం చేస్తూ చక్కగా ఆ డాక్టర్ల చేత అన్ని చెకప్లు చేయించుకుంటూ ఆరోగ్యంగా జీవించాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది డైట్ కంట్రోల్ చేస్తూ ఉంటారు, కొంతమంది లిక్విడ్సే తీసుకుంటూ ఉంటారు, కొంతమంది డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. రకరకాలుగా వాళ్ళ ఫుడ్ ఐటమ్స్, వారి యొక్క జీవన విధానాలు మార్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ కాలము ఆరోగ్యంగా జీవించాలని వారు అలా చేస్తూ ఉంటారు. ఈ లోకంలో మన జీవనము ఏ పాటిదంటే, ఒకసారి పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే మన జీవితము ఎలాంటిదో మనకి అర్థమవుతుంది. ప్రియమైన ప్రజలారా, చూద్దాము. యోబు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏ రీతిగా భక్తుడు మాట్లాడుచూ ఉన్నాడు. నా జీవము వట్టి ఊపిరి అని జ్ఞాపకము చేసుకొనుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు భక్తుడు అంటున్నాడు, ఆయన జీవం ఎలాంటిదంటే వట్టి ఊపిరి వంటిదంట. ఊపిరి వంటిదంట. అట్లా ఊపిరి వదిలితే నోటితో మంచు కాలంలో పొగ మంచు మన నోటి నుంచి ఊపిరి వచ్చినప్పుడు జస్ట్ అట్లా కనపడి మాయమైపోతుందండి. కనపడి మాయమైపోతుంది. ఆవిరి అంటారు చూసారా, అన్నం వండేటప్పుడు ఆవిరి వచ్చేసి చూసావా, జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్లో ఉంటుంది అది. అట్లా కనపడి మాయమైపోతుంది. ఈ భూమి మీద మన జీవితం అనేది ఎలాంటిదంటే, మన యొక్క బ్రతుకు ఎలాంటిదంటే, మన జీవం ఎలాంటిదంటే ఊపిరి వంటిదంట. ఊపిరి వంటిదంట. ఊపిరి వంటిదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఊపిరి వంటి జీవితం కోసం, ఈ ఆవిరి వంటి బ్రతుకు కోసం మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. ఎన్నెన్నో ఆలోచిస్తూ ఉంటాం, ఏవేవో చేస్తూ ఉంటాం. రకరకాల ప్రయత్నాలు, రకరకాల పనులు చేస్తూ దేవునికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, మన జీవము వట్టి ఊపిరి వంటిదే అని మనము గుర్తెరిగి దినదినము ప్రతిదినము మనము దేవునికి ప్రార్థన చేయాలి. అయ్యా, నా జీవము వట్టి ఊపిరి వంటిదే, నాకు సహాయం చేయి ప్రభువా, నీ కృపతో నన్ను బలపరిచి మీ కృప ద్వారా మమ్మల్ని నడిపించు ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనము లోకస్తులము కాదండి. ఈ లోకానికి వేరై రక్షణ పొంది ఉన్నాము, పరిశుద్ధ రక్తంలో కడగబడి ఉన్నాము, దేవుని మార్గంలో ఉంటూ ఉన్నాము, దేవుని బిడ్డలం మనం. ఓ సహోదరి, సహోదరుడా, మనమందరము దేవుని పిల్లలము. కాబట్టి మనము మన ఊపిరి, మన జీవమును, మన ప్రాణమును, మన సమస్తమును ఆయన హస్తాలకు అప్పగించుకొని ఈ విశ్వాసయాత్రలో కొనసాగించబడాలి. అంతేకాని లోకస్తులు చేసినట్లుగా, లోకస్తులు ఆలోచించినట్లుగా, లోకస్తులు మాట్లాడినట్లుగా, లోకస్తులు ప్రవర్తించినట్లుగా మనము ప్రవర్తించకూడదు. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి, మన ఊపిరి, మన జీవము వట్టి ఊపిరి వంటిది. కాసేపు కనపడంతలో మాయమైపోయే ఊపిరి వంటి వారిని, ఆవిరి వంటి వారిని. కాబట్టి మనము జాగ్రత్త కలిగి పరిశుద్ధ జీవితం చేయొచ్చు, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు అయిన యేసు వారి యందు విశ్వాసం ఉంచి ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలండి. అవిధేయతలు, బలహీనతలు, అతిక్రమ క్రియలన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన మార్గంలో మనము నడుద్దాము. మన జీవమును ఆయనకు అప్పగించి నిత్య జీవమును పొందుకొని యుగ యుగాలు ఆనందించుదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.